Hello guys, welcome back to my YouTube channel Behind Prescription 46. This is Aditya. I am a pharmacy student. In this video, we are going to discuss about the complete details of B Pharmacy. Bachelor of Pharmacy is a 4 years undergraduate degree అన్నమాట. సో ఇది మెయిన్గా ఫోకస్ వచ్చేసి మెడిసిన్స్, ఫార్ములేషన్ సైన్స్, డ్రగ్ ఫార్ములేషన్స్ మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంసెట్, స్టేట్ ఎంట్రన్స్ ఆర్ సమ్ కాలేజెస్ మేనేజ్మెంట్ పోస్టుకు జాయిన్ అవ్వచ్చు. ఏపీలో టాప్ 5 బీఫామ్ కాలేజెస్ వచ్చేసి ఏయూ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపూర్, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఆచార్య నాగార్జున కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఈ 5 కాలేజెస్ వచ్చేసి మన ఏపీలోని టాప్ 5 కాలేజెస్ వరకు బీఫార్మసీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4 years, 8 సెమిస్టర్స్, ఎవ్రీ ఇయర్ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట ఈ కోర్సులో. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో హ్యూమన్ అనాటమీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ప్యాథోఫిజియాలజీ, థర్డ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ఫార్మసీ, కాగ్నసీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫోర్త్ ఇయర్లో బయోస్టాటిక్స్ రీసెర్చ్ మెథడాలజీ, ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట ఇవి వచ్చేసి. సో ఇవి కాకుండా అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లాట్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట బీఫార్మసీ తర్వాత. అందులో మెయిన్ వచ్చేసి ఫార్మసిస్ట్, మెడికల్ కోడింగ్, ప్రొడక్షన్, ఫార్మకో విజిలెన్స్, మెడికల్ రైటర్, అలాగే ఇంకా వచ్చేసి క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్ రూల్స్లో అయితే వర్క్ చేయొచ్చు. అలాగే హయ్యర్ స్టడీస్ ఎవరైనా చేయాలనుకుంటే ఎంఫామ్, ఎంబీఏలో ఫార్మా మేనేజ్మెంట్, ఫార్మడీ పీబీ, బీఫామ్ తర్వాత ఫార్మడీ ఇంట్రెస్ట్ ఉందంటే ఫార్మడీ 4th ఇయర్ నుంచి ఫార్మడీ పీబీ అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట డాక్టరేట్ డిగ్రీ కోసం అయితే. సో శాలరీ వచ్చేసి 15 నుంచి 30K మంత్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ వచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ ఫార్మసిస్ట్, రైల్వే ఫార్మసిస్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఫార్మసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ అంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.